టైం లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఓ స్టార్ హీరోయిన్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని షాక్ ఎదుర్కొంది. 30 కోట్లతో తెరకెక్కిన ఆ బ్యూటీ సినిమా 3 రోజుల్లో ₹1 కోటి కూడా వసూలు చేయలేకపోయిందట. అసలు ఆ స్టార్ హీరోయిన్ ఎవరు, ఎందుకు ఆ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ గా మారింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 2 దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఆమె ఇప్పుడు ఊహించని షాక్ ని ఎదుర్కొంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది ఇండియా స్టోరీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా తడబడింది. 2007 లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్ చందమామ, మగధీర, బిజినెస్ మెన్, టెంపర్, ఖైదీ నెంబర్ 150 వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషలో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్లో ఒకరిగా నిలిచింది. ఇప్పుడు కాజల్ నటించిన ది ఇండియా స్టోరీ సినిమా వ్యవసాయంలో ఉపయోగించే పురుగు మందులు, రసాయన కల్తీ, కార్పొరేట్ అవినీతి వంటి సున్నితమైన అంశాలపై తెరకెక్కింది. మంచి హైప్ తో థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం మొదటి రోజు కేవలం 16 లక్షలు, రెండో రోజు 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. 3 రోజుల్లో మొత్తం కలెక్షన్లు 46 లక్షల వద్దే ఆగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ₹1 కోటి కూడా దాటలేకపోవడం చిత్ర బృందానికి పెద్ద షాక్ గా మారింది. ఈ సినిమా కథలో కల్తీ ఆహారం వల్ల ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత ఆమె తండ్రి న్యాయ పోరాటానికి దిగుతాడు. అతనికి లాయర్ గా కాజల్ అగర్వాల్ అండగా నిలుస్తుంది. సామాజిక సందేశంతో తెరకెక్కినప్పటికీ కమర్షియల్ గా మాత్రం ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్ ని ఏలిన కాజల్ అగర్వాల్ కు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఈ ఫ్లాప్ తో కాజల్ కెరీర్ ముగిసిపోయిందని చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం రామాయణంలో మండోదరి పాత్రలో నటిస్తుంది. ఆ సినిమా ఫలితం కాజల్ కెరీర్ కు ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఆగస్టు నెల మొదలైంది. టాలీవుడ్ లో అసలు సెలబ్రేషన్స్ ఇప్పుడే మొదలు కాబోతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 స్టార్ హీరోలు తమ బర్త్డేలను సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అంతేకాదు అదే రోజుల్లో వారి భారీ సినిమాల నుంచి కూడా క్రేజీ అప్డేట్స్ రాబోతున్నాయని టాక్ ఇండస్ట్రీని హీట్ ఎక్కిస్తోంది. మరి ఆ 3 హీరోల నుంచి ఎలాంటి సర్ప్రైజ్ రాబోతుందో Have a look. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి నెల ఏదో ఒక విశేషం ఉంటుంది. కానీ 2026 ఆగస్టు మాత్రం టాలీవుడ్ అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారబోతుంది. కారణం మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ నాగార్జున వంటి 3 స్టార్ హీరోల పుట్టినరోజులు ఒకే నెలలో రావటం. అంతేకాదు అదే సమయంలో వారి మోస్ట్ అవైటెడ్ సినిమాల నుంచి కూడా క్రేజీ అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల స్టార్ హీరోల బర్త్డే అంటే కేవలం వేడుకలు మాత్రమే కాదు, ఫస్ట్ లుక్, గ్లిమ్స్, టీజర్ లేదా కొత్త పోస్టర్ రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి నుంచి స్పెషల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే ఆగస్టు 22న చిరంజీవి బర్త్డే సందర్భంగా విశ్వంబర నుంచి కొత్త కంటెంట్ విడుదలయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో బాబీ సినిమా, శ్రీకాంత్ ఓతెల ప్రాజెక్టులపై కూడా ఏదో ఒక క్లూ వచ్చే ఛాన్స్ ఉందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ప్రతిష్టాత్మక 100వ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన విశేషాలు కూడా అదే రోజు వెల్లడయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఒకే నెలలో 3 స్టార్ హీరోల పుట్టినరోజులు, అదే సమయంలో వారి భారీ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రావడం చాలా అర్థం. అందుకే 2026 ఆగస్టు టాలీవుడ్ అభిమానులకు నిజంగానే సెలబ్రేషన్ నెలగా మారిపోతుందనే చెప్పాలి. నెట్ఫ్లిక్స్ వాడుతున్న వాళ్లకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. లక్షలాది మంది ఫేవరెట్ లిస్ట్ లో ఉన్న 2 సూపర్ హిట్ సినిమాలు మరికొన్ని రోజుల్లో ఓటీటీ నుంచి పూర్తిగా మాయమవ్వబోతున్నాయట. అసలు ఆ సినిమాలు ఏవి, ఎందుకు నెట్ఫ్లిక్స్ వాటిని తొలగిస్తోంది, ఒకవేళ చూడకపోతే ఇంకెప్పుడు చూసే అవకాశం ఉంటుంది? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ మూవీ లవర్స్ కు ఊహించిన షాక్ ఇవ్వబోతుంది. ఒకప్పుడు థియేటర్లో సంచలనం క్రియేట్ చేసి ఆ తర్వాత ఓటీటీలోనూ కోట్లాది మంది చూసిన 2 సూపర్ హిట్ సినిమాలు త్వరలో నెట్ఫ్లిక్స్ లైబ్రరీకి గుడ్ బై చెప్పనున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగియడంతో ఆ సినిమాలను ప్లాట్ఫామ్ నుంచి తొలగించేందుకు నెట్ఫ్లిక్స్ సిద్ధమైందని సమాచారం. ఆ జాబితాలో మొదటగా ఉన్న సినిమా తాప్సీ పన్ను నటించిన గేమ్ ఓవర్. దర్శకుడు అశ్విన్ శర్వణన్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ విడుదల సమయంలో మంచి ప్రశంసలు అందుకుంది.
ముఖ్యంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడే యువతి పాత్రలో తాప్సీ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 12, 2026 నుంచి నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండదు. ఆ తర్వాత సమంత కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ బేబీ కూడా సెప్టెంబర్ 2, 2026న ప్లాట్ఫామ్ ను వీడనుందని తెలుస్తుంది. ఇక డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబీ ఫ్యాంటసీ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. 70 ఏళ్ల వృద్ధురాలు ఒక్కసారిగా 24 ఏళ్ల యువతిగా మారితే ఏం జరుగుతుందనే ఆసక్తికర కథతో వచ్చిన ఈ సినిమాలో సమంత నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. నాగశౌర్య, తేజ సజ్జ, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఇక ముఖ్యంగా ఓ బేబీ గేమ్ ఓవర్ సినిమాల తెలుగు, తమిళ వర్షన్ తో పాటు ఇతర భాషల్లో ఉన్న డబ్బింగ్ వర్షన్లు కూడా నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించనున్నట్లు సమాచారం. కాబట్టి ఈ సినిమాలు చూడాలనుకుంటే గడువు ముగిసేలోపు చూసేయడం మంచిది. థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయినా ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో మాత్రం అదృష్టం పరీక్షించుకోబోతుంది. రిలీజ్ సమయంలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఆ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మరి ఆ సినిమా ఏది, ఎప్పటి నుంచి ఓటీటీలోకి రాబోతుంది? ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. యంగ్ హీరో తిరువీర్, తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఈ సుకుమారి సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నూతన దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కించిన ఈ గ్రామీణ కామెడీ ఎంటర్టైనర్ జూలై 17న థియేటర్లలో విడుదలైంది. ఇక హీరోయిన్ తాకితే కరెంట్ షాక్ కొడుతుంది అనే వినూత్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాపై మొదట మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ కాన్సెప్ట్ ను పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయడంలో సినిమా కాస్త వెనుకపడటంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితానికే పరిమితమైంది. అయితే ఇటీవల థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకొని చాలా సినిమాలు ఓటీటీలో మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే అదే ఆశతో ఇప్పుడు ఓ సుకుమారి కూడా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడ, మలయాళ భాషలోనూ ఈ సినిమా ఒకేసారి అందుబాటులోకి రానుంది. ఇక గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ ఓ సుకుమారి సినిమాలో ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆమని, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి కీలక పాత్రలో కనిపించారు. భరత్ మంచిరాజు సంగీతం అందించారు. థియేటర్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఓ సుకుమారి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఇక డిజిటల్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి